షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఈజ్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు నేను ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ చూసారా? యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మూవీ అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము నుండి పునరుత్థానం వరకు ఆ మూవీలో అంతా చూపిస్తారు. అయితే ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో ఏంటి అని అంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి గడియలు గెత్సెమనే తోట నుండి మొదలుకొని ఆయన పునరుత్థానం వరకు ఈ మూవీలో చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా తీశారు ఈ మూవీ. అయితే ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మెల్ గిబ్సన్, అతను చాలా చక్కటి క్రైస్తవుడు, ఒక బలమైన విశ్వాసి. అయితే ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే ఈ సంఖ్యలు అన్న అంశానికి ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చిత్ర దర్శకుడైన మెల్ గిబ్సన్ గారికి రీసెంట్ గా అమెరికాలో జరిగిన భయంకరమైన అగ్ని ప్రమాదానికి ఒక కనెక్షన్ ఉంది. అదేంటి అనేది మెల్ గిబ్సన్ గారి మాటల్లోనే నేను మీకు వినిపిస్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా వరకు కట్లు తెంపబడాలి, సంఖ్యలు విడిపింపబడాలి, కాడి విరగొట్టబడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవుడు సంఖ్యల నుండి మనల్ని విడిపించే దేవుడు, మన బంధకాల నుండి కట్ల నుండి మనల్ని విడిపించే దేవుడు, మన కాడిని విరగొట్టే దేవుడు. కానీ కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారమైన సంఖ్యల గుండా మనల్ని నడిపిస్తాడు. మనం ప్రార్థన చేయగానే మనము ఏ సంఖ్యల ద్వారా అయితే బంధింపబడి ఉన్నామో ఆ సంఖ్యలు అప్పులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆలస్యము కావచ్చు, నింద అవమానం కావచ్చు, ఏ సంఖ్యలైనా గానీ మనము ప్రార్థన చేయగానే దేవుడు అద్భుత రీతిగా ఆ సంఖ్యల నుండి మనకు విడుదల ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అనుభవం. చాలా ఎక్సైటింగ్ గా ఉండిద్ది, కొన్నిసార్లు వర్ణింప శక్యము కానిదిగా ఉండిద్ది. కానీ దేవుడు మనలను సంఖ్యల నుండి విడిపించిన అనుభవము కంటే ఆయన చిత్తానుసారమైన సంఖ్యల గుండా మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ అనుభవము, ఆ అద్భుతము ఇంకా ఉన్నతంగా ఉంటది. అదేంటి, ఎవరైనా వాక్యం చెప్తే సంఖ్యల నుండి విడిపింపబడాలి, కట్ల నుండి విడిపింపబడాలి అని వాక్యం చెప్తారు, కానీ నీవేంటి దేవుని చిత్తానుసారమైన సంఖ్యల గుండా వెళ్ళినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి, తప్పుగా అర్థం చేసుకోమాకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో తప్పకుండా నూతనముగా మాట్లాడతాడు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. పౌలు గారు సంఖ్యల చేత బంధింపబడి ఉన్నప్పుడు పౌలు గారు ఉన్న స్థితిని బట్టి, పౌలు గారు కలిగి ఉన్న సంఖ్యలను బట్టి అనేకులు స్థిర విశ్వాసులుగా మార్చబడ్డారంట. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించడానికి విశేష ధైర్యం తెచ్చుకున్నారంట. యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు గారిని ఆయన చిత్తానుసారమైన సంఖ్యల అనుభవం గుండా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆయన జైలులో ఉన్నా గాని, సంఖ్యలలో ఉన్నా గాని అనేకుల జీవితము ప్రభావితం చేయబడిందంట, క్రీస్తు కొరకు మండింపబడింది. నేను రీసెంట్ గా కైసరియా అన్న ప్రాంతానికి వెళ్ళాను. ఆ కైసరియా అన్న ప్రాంతంలో నిజంగా పౌలు గారు 2 సంవత్సరాలు బంధింపబడి ఉన్న ఆ జైలుని చూశాను. నిజంగా నేను ఆ జైలుని చూడగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. అసలు దేవుడు ఆయన చిత్తానుసారమైన సంఖ్యలను మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు? 2 ప్రధానమైన కారణాలు. ఒకటి వచ్చేసి మనము ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడు నిమిత్తము. రెండో కారణం ఏంటి అనంటే, ఆ సంఖ్యల అనుభవం గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అనేకులను ప్రభావితం చేయడానికి. దయచేసి ఒకటి గమనించండి, ఒక చక్కటి క్రైస్తవుడు, ఒక చక్కటి విశ్వాసి అనారోగ్య కారణాలను బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అనుకోండి, సీరియస్ కండిషన్ లో ఉన్నాడు, డాక్టర్స్ ఏం చెప్పలేమంటా ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో బంధువులు ఒకరి తర్వాత ఒకరు అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విశ్వాసి ఆ బంధువులతో మాట్లాడే టైంలో విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునికి మహిమకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునిని స్తుతించే విధముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో తెలుసా? ఆ మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో తెలుసా? దేవుడు మన జీవితంలో మనల్ని కొన్నిసార్లు సంఖ్యల నుండి విడిపించినప్పుడు, అద్భుతం చేసినప్పుడు ఆదివారం రోజు ఆరాధనలో మనం సాక్ష్యం చెప్తాం. ఆ సాక్ష్యం వినేవారి విశ్వాసాన్ని బలపరుస్తుంది. కానీ దేవుడు మనలను ఆయన చిత్తానుసారమైన సంఖ్యల గుండా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా దేవునికి సాక్షి బిడ్డగా ఉండే అనుభవం ఏదైతే ఉంటుందో, మనం కనపరిచే విశ్వాస సాక్ష్యం ఏదైతే ఉంటుందో, అది ఇంకా
ఇంకా ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. దయచేసి గమనించండి, ఈ మాటలు నేనేదో అక్షరాన్ని నేర్చుకొని నేను చెప్పట్లేదు. దేవుడు తన చిత్తానుసారమైన సంఖ్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండడము, దేవుణ్ణి స్తుతించడము, అది ఎంత అద్భుతంగా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అనేది మా నాన్నగారి జీవితంలో చూసి, అంతేకాదు నా జీవితంలో అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను ఈ మాటలు. మీరు అనుకోవచ్చు, ఏదో పిల్లోడు యవనస్తుడు చెప్తా ఉంటున్నాడు అని అనుకోవచ్చు, కానీ నిజంగా నేను నా జీవితంలో ఎన్నో అనుభవించాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుండే కుటుంబ భారాన్ని నా భుజాల మీద మోస్తూ అనేక నిందలు అవమానాలు ఎదుర్కొంటూ, నిజంగా చెప్పాలి అని అంటే మొహం మీద అని ఊసినా గానీ అలా తుడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మోషేను దేవుడు పిలుచుకున్నాడు, కానీ మోషే 40 సంవత్సరాల అరణ్య అనుభవం గుండా, సంఖ్యల వంటి అనుభవం గుండా వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన నాయకుడిగా మార్చబడ్డాడు. దావీదును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు, కానీ 13 నుండి 14 సంవత్సరాల సంఖ్యల వంటి అరణ్యపు అనుభవం గుండా వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన చక్రవర్తిగా మార్చబడ్డాడు. యోసేపు పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, కానీ సంఖ్యల వంటి అనుభవం గుండా వెళ్ళినప్పుడు మాత్రమే రాజకోటలోకి ప్రవేశించాడు. చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవా ఇదిగో ఈ సంఖ్యల నుండి నన్ను విడిపించినట్లయితే, ఈ అప్పుల బాధ నుండి నన్ను విడిపించినట్లయితే, ఈ అనారోగ్యం నుండి నన్ను విడిపించినట్లయితే నీకు సాక్షిగా ఉంటాను, నీ నామాన్ని ప్రకటిస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే నేనే అనారోగ్యంలో ఉంటే ప్రభువా నా మాటలు ఎవరు వింటారు, నేనే ఈ కష్టాల్లో ఉంటే నా మాటలు ఎవరు వింటారు, కాబట్టి ఈ సంఖ్యల నుండి విడిపించినట్లయితే నీకు సాక్షిగా ఉంటాను అని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పులేదు, కాకపోతే అటువంటి ప్రార్థన చిన్న పిల్లల పరిపక్వతతో కూడిన ప్రార్థన. దేవుడు మనము తండ్రుల పరిపక్వతతో కూడిన ప్రార్థనను చేయాలని ఆశపడతా ఉంటున్నాడు. తండ్రుల పరిపక్వతతో కూడిన ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే, దేవా నేను ఈ సంఖ్యలలో ఉన్నా గానీ ఈ సంఖ్యలలో సైతము నీకు సాక్షిగా ఉండడానికి నాకు బలమివ్వు దేవా, ఆ విశ్వాసాన్ని ఇవ్వు దేవా అన్నట్టుగా ఉంటుంది ఆ తండ్రుల పరిపక్వతతో కూడిన ప్రార్థన. నేనే సంఖ్యలలో ఉన్నప్పుడు నా మాటలు ఎవరు వింటారు, నా పరిస్థితే ఇలా ఉంటే నేనేమి ప్రకటించగలను, నేనేమి ప్రభావితము చేయగలను అనేసి చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, మనుషులను ప్రభావితము చేయగలిగింది, మనుషులను మార్చగలిగింది మన నోటి మాటలు కాదు. సిలువను గూర్చిన వార్త మనుషులను మారుస్తుంది. సిలువను గూర్చిన వార్త వినేవారికి దేవుని శక్తి అయి ఉంటుంది. కాబట్టి సంఖ్యలలో ఉన్నప్పుడు సైతము మనము దేవునిని ప్రకటించుట మానకూడదు. సంఖ్యలలో ఉన్నప్పుడు కూడా దేవునిని మనం ప్రకటించినట్లయితే అది ఇంకా ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. వాక్యంలో నుండి నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కనపడతా ఉంటాడు. నయమాను యొక్క కుష్టు రోగము మనందరికీ తెలుసు. అయితే నయమాను ఇంట్లో బానిసగా పనిచేస్తూ ఉన్న ఈ యొక్క యూదురాలైన ఈ చిన్నది ఒక మాట మాట్లాడుతా ఉంది. ఏమని? అమ్మగారు ఇదిగోండి, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అయ్యగారికి తప్పకుండా బాగవుతుందమ్మా అని ఈ చిన్నది నయమాను భార్యతో చెప్పడం జరిగింది. దయచేసి ఒకటి గమనించండి, ఈ పాప ఈ యూదురాలు తనే బానిస బ్రతుకులో ఉన్నది, తనే బానిస సంఖ్యల చేత కట్టబడి ఉన్నది. ఈ బానిస సంఖ్యల చేత తను కట్టబడి ఉన్నా కానీ తన దేవుని శక్తిని గూర్చి తను సాక్ష్యం చెబుతూ ఉన్నది. తను అనుకోవచ్చు, నిజంగా అంత శక్తి ఉంటే, నిజంగా నా దేవుడు నాకు తోడుగా ఉంటే, నా దేవుడు శక్తిమంతుడైతే నాకెందుకు ఈ గతి పట్టిద్ది, నేనెందుకు ఈ బానిస బ్రతుకులో ఉంటాను అని తాను అనుకోవచ్చు. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో నా దేవుడు బాగు చేస్తాడు అని చెబితే నా మాట ఎవరు వింటారు అని తాను అనుకోవచ్చు. అలా అనుకోకుండా తాను సంఖ్యల వంటి స్థితిలో ఉన్నా కానీ విశ్వాసముతో దేవుని కొరకు సాక్ష్యం చెబుతా ఉంటుంది. దేవుని శక్తిని తను తెలియజేస్తూ ఉన్నది. తద్వారా గొప్ప అద్భుతం జరిగింది. అది మనందరికీ తెలుసు. దయచేసి ఒకటి గమనించండి, దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి సంఖ్యలు విడిపింపబడుట కొరకో లేదా అద్భుతము కొరకో మనం ఎదురు చూడకూడదు. సంఖ్యలలో సైతము దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి మనం సిద్ధపడినట్లయితే ఆ అనుభవమే గొప్ప అద్భుతముగా మన జీవితంలో మార్చబడింది. పౌలు గారు సంఖ్యలలో ఉన్నప్పుడు ఇతర విశ్వాసుల యొక్క హృదయము దేవుని కొరకు మండింపబడిందంట, ధైర్యం తెచ్చుకున్నారంట సువార్తను ప్రకటించడానికి. దేవుడు మనల్ని బలపరచడానికి, మనల్ని ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళడానికి మన జీవితంలో సంఖ్యలను అనుమతిస్తాడు. ఆ సమయంలో మనం కనపరిచే విశ్వాసము అనేకుల జీవితాలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఓకే, నేను స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఖ్యలు అన్న అంశానికి ఈ యొక్క ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చిత్ర దర్శక
దర్శకుడైన మెల్ గిబ్సన్ గారికి అమెరికాలో రీసెంట్ గా జరిగిన ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్ కి ఉన్న సంబంధం ఏంటి అనేసి. ఈ కాలిఫోర్నియాలో ఎక్కడైతే భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడే ఈ యొక్క మెల్ గిబ్సన్ అనే ఈ వ్యక్తి యొక్క ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇల్లు ఆ అగ్ని ప్రమాదానికి భయంకరంగా కాలిపోయింది, భయంకరంగా బూడిదైపోయింది. ఆయన అంటున్నాడు, ఎన్నో విలువైన డాక్యుమెంట్లు, ఎన్నో విలువైన వెలకట్టలేని జ్ఞాపకాలు అన్ని బూడిదైపోయాయి. అంతేకాదు ఈయన ఒక చాలా చక్కటి క్రైస్తవుడు, బలమైన విశ్వాసి. అయితే ఆయన ఇల్లు కాలిపోయినప్పుడు ఈ యొక్క మీడియా వారు ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఎంత బలమైన మాటలు అన్నాడో తెలుసా అండి, ఎంత పవర్ఫుల్ మాటలు అన్నాడో తెలుసా. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, నేను దానిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I was struck this week, you did an interview and you said in passing you see this loss of your home as a purification. How so? Well, it was an odd mixture of sadness and kind of a weird realization and blessing, I think, because I thought, they're just things. I mean, yeah, I'm going to miss some stuff. There was valuable stuff. There was personal stuff that just breaks my heart, I feel like I'm being stripped down and prepared for something else. Now, that's maybe very personal, but I feel like the Almighty's preparing me to do something. It's kind of it. It's like, hey, look, God gives, God takes. We come in with nothing. That's the same way we go out, And here's the deal. You'll always be okay. If you seek first the kingdom of God, you'll always be okay. You'll get what you need. Look at the flowers of the field. Look at the birds of the air. They get fed. They get clothed. I mean, it's Matthew, I think. But that was one of my dad's favorite passages. He said, stop worrying about stuff, about money, about stuff. చూసారా ఆయన ఏమంటా ఉంటున్నాడు అనంటే, నిజమే, చాలా విలువైన వాటిని కోల్పోయాను, నా హృదయము బద్దలైపోయింది, ఎన్నో జ్ఞాపకాలు బూడిదగా మిగిలిపోయాయి, కానీ ఇది నాకు ఆశీర్వాదం అని అంటా ఉంటున్నాడు. ఎంత పవర్ఫుల్ మాటనో తెలుసా అది. నిజమే, అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా. ఈ కాలంలో చాలా మంది సంఖ్యలు తెంపబడాలి, కట్లు విప్పబడాలి. నిజమే, మన దేవుడు ఆ రకంగా అద్భుతం చేస్తాడు, కానీ అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా, దేవుని చిత్తానుసారమైన సంఖ్యలు. అవి మనలను క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తాయి. ఈయనేమంటూ ఉన్నాడు అనంటే, దేవుడు నా కొరకు ఇంకేదో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, అందుకే నన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తూ ఉన్నాడు అని చెప్పాడు. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో వచనాలను కోట్ చేస్తూ చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. మీరు యూట్యూబ్ లో మెల్ గిబ్సన్ రీసెంట్ ఇంటర్వ్యూ అని సెర్చ్ చేసినట్లయితే తప్పకుండా వస్తుంది, పూర్తిగా చూడండి ఒకసారి. అది ఇతను యాక్చువల్ గా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానమును గూర్చి మూవీ తీయాలి అని ప్రిపేర్ అవుతా ఉంటున్నాడు. ఇంత ముందుకేమో ఆయన శ్రమలు మరణాన్ని ఎక్కువగా చూపించాడు, ఇప్పుడేమో పునరుత్థానం గురించి మూవీ తీయాలి అని ఆయన ప్రిపేర్ అవుతా ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో ఈ భయంకరమైన షాక్ గుండా ఆయన వెళ్ళినా కానీ ఆయన ఈ సంఖ్యల వంటి అనుభవాన్ని ఏమంటూ ఉన్నాడు అనంటే, ఆశీర్వాదము అని అంటూ ఉన్నాడు. ఏంటి అనంటే, దేవుడు మన జీవితంలో ఆయన చిత్తానుసారముగా అనుమతించిన సంఖ్యలు తప్పకుండా ఆయన మహిమ కొరకు మనల్ని నిలబడతాయి. ఎంతమంది నవ్వినా హేళన చేసినా గానీ చూస్తూ ఉన్నవారు, నీ వెంటే ఉన్నవారు, ఆ మొక్కతే భక్తి పర్రాలా, మేము భక్తి చేయట్లేదా, మీ మందిరాలకు పోవట్లేమా, అంటే ప్రార్థన అంటది, అంటే ప్రార్థన అంటది అని హేళన చేసినా గానీ ఒకరోజు దేవుడు తప్పకుండా ఈ సంఖ్యల వంటి అనుభవం అంటే తీసుకుని వెళ్తూ ఉన్నా గానీ నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, అలాగే క్రీస్తును గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా ఒకనాడు ఈ సంఖ్యల నుండి విడిపించి దేవుని మహిమ కొరకు నేను నిలబెట్టుకుంటాడు. అందుకే మనము దేవుడు సంఖ్యల నుండి విడిపించినప్పుడు మాత్రమే కాదు గాని ఆయన చిత్తానుసారమైన సంఖ్యల్లో గుండా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయనకే మహిమ అని మనము ఆయనను స్తుతించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వీడియో ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. మీతోటి విశ్వాసులు కూడా బలపరచబడు నిమిత్తము ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇజ్రాయెల్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటున్నాయి, ఇంటర్నేషనల్ కూడా చాలా విషయాలు జరుగుతూ ఉంటున్నాయి. వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.